మా అత్తమ్మ క్యాంప్ వెళ్ళింది. సో మాటల్లో ప్రోగ్రామ్ నేను ఒక్కరినే చేస్తున్నాను. బీట్రూట్ ఫ్రై అండి, చాలా బాగా వచ్చిందండి బీట్రూట్ ఫ్రై. చాలా బాగుంది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. నిజంగా చాలా బాగుంది. టేస్ట్ మాత్రం మర్చిపోలేకుండా ఉన్నాను అసలు. మంచిగా వచ్చిందండి. చేసుకోవచ్చు మీరు కూడా. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్. మరి తింటానైతే ఇంకా. కడాయి పెట్టుకున్నాం. ఆయిల్ వేసుకున్నాం. కొద్దిగా ఎక్కువ పడుతుందండి ఫ్రై కదా. ఉల్లిపాయలు వేసాం ఫస్ట్, చిన్న చిన్న ముక్కల కోసం అనమాట. ఒక ఉల్లిపాయ బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు వేపేస్తున్నాం వాటిని. వెల్లుల్లిపాయ చితక్కొట్టాం, ఫ్రై కదా. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయమండి ఫ్రైలో. వెల్లుల్లిపాయ చితగొట్టేస్తాం. అల్లం నచ్చితే చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసుకుంటాం. చితక్కొట్టైనా వేసుకుంటాం. నాకు అల్లం నచ్చదు ఫ్రైలో అని ఆప్షన్. వెల్లుల్లిపాయ మాత్రం వేయాలి మస్ట్గా, స్మెల్ వస్తుంది మంచిగా. కరివేపాకు వేసుకోవాలంటే వేసుకోవచ్చు, మన ఇష్టం. నేను మాత్రం కొత్తిమీర వేసాను. కరివేపాకు పొడి వేస్తాను నేను. పచ్చిమిరపకాయ కూడా వేసేసినట్టున్నాం. వేసేసాం పచ్చిమిరపకాయ కూడా. చిన్న చిన్న ముక్కలు కోసుకోవాలండి ఎప్పుడైనా సరే, అప్పుడే మంచిగా ఫ్రై అవుతాయి. క్యారలైట్స్ ఎలా చేస్తారంటే అందులో పచ్చి శనగపప్పు కూడా వేస్తారండి ఫ్రైలో ప్రత్యేకంగా. నేను ఒక స్కూల్లో, నవజీవన్ పబ్లిక్ స్కూల్ అని స్కూల్లో చేసినప్పుడు అక్కడ పెట్టేవారు అనమాట. అంటే హాస్టలర్స్కే ఉంటుంది అనమాట. ఆ హాస్టల్ ఫుడ్ తినేదాన్ని నేను అప్పుడు. స్కూల్లో వర్క్ చేసినప్పుడు, చాలా చిన్నప్పుడే వర్క్ చేసేదాన్ని నేను అక్కడ. నచ్చేది నాకు ఆ ఫుడ్. ట్యూటర్ అనమాట, మ్యాథ్స్ ట్యూటర్గా. ఆ టైంలో ఈ బీట్రూటు, క్యారెట్ అండి వాళ్ళు దగ్గరికి ఫ్రై చేసి ఆయిల్ కూడా కనపడనివ్వరు వాళ్ళు.
అందులో శనగపప్పు కనబడేది. కొబ్బరి కూడా వేస్తారు. కొబ్బరి వేస్తే బాగుంటుందండి ఇందులో. ఇంకంతే ఏమీ ఉండదు. కొంచెం పసుపు పొడి, సాల్ట్ వేసేస్తాం అంతా. అయిపోయింది, రెడీ. పూరి చేసేస్తున్నాం. మొదటి పూరి ఎలాగో పొంగదు. నెక్స్ట్ పూరి పొంగాలంటే నూనె మరగాలి బాగా. పూరీలు పెద్ద అయిపోయి కళాయి చిన్నది అయిపోయింది వచ్చింది కూడా. చూసారా? ఏది ఏమైనా టేస్ట్ అదిరిందండి బాబు. చాలా మంచి కాంబినేషన్ అని నాకు అనిపించింది అప్పుడు. నాకు పొటాటో ఒకటి, క్యారెట్ ఒకటి, బీట్రూట్ ఒకటి, కర్రీస్ వరకు తెలుసు కానీ ఫ్రై కూడా బాగుంటుందని నాకు ఫస్ట్ టైం అర్థమైంది. ఆ ఫ్రై చిన్ని దగ్గర నేర్చుకున్నాను నేను. అసలు బీట్రూట్ ఫ్రై చేస్తానని నాకు తెలియదు ఫస్ట్. దాని దగ్గర చూశాను నేను. ఇంత బాగుంటుందా అనుకున్నాను. మొత్తానికి చేశాను. పూరీతో ఇంకా బ్రహ్మాండంగా ఉంది. మాటలే ప్రోగ్రామ్కి మాత్రం రాలేదు ఈరోజు. క్యాంప్ వెళ్ళిపోయింది.